అంటే సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, చాలామంది పాస్టర్‌లు ఇప్పుడది హత్య అని చెప్పి మాట్లాడుతున్న సిట్యుయేషన్స్ వాళ్ళని మీరు గూగుల్ పే ఈ బెగ్గర్స్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రవీణ్ పగడాల గారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందని, ఈ ఇన్సూరెన్స్ కూడా కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆయన మందనేది తీసుకున్నాడు కదా! అందుకని అయింది. ఇదంతా ఇంత అవ్వడానికి గల కారణం కూడా ఈ మీరిప్పుడు అంటున్న బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కారణం అని ఆన్‌లైన్ చెప్పి బెగ్గర్స్. అంటున్నారు. నిజంగానే ఈ ఇన్సూరెన్స్ కొలాప్స్ అవ్వడానికి ఈ పాస్టర్సే కారణమా? నిజంగానే ఈ ఇన్సూరెన్స్ అనేది ఉందా? ఈ జంతువులకు మనం నైతికతను ఆపాదించం కాబట్టి. ఆ గుంట నక్కకు ఒకవేళ దేవుడు ఆలోచనిస్తే వీళ్ళని చూసి గూగుల్ పే, ఫోన్‌పే పెట్టి ఆయన పరువును బజారుకి ఇచ్చినటువంటి దరిద్రులను చూసి గాండి చుమ్ముతత్తు అని ఒరే మీర్రా గుంట నక్కలని. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, ఆయన క్యారెక్టరు, ఆయన కుటుంబము దీన్నంతటినీ బజార్కి ఇచ్చేశారు మీ పైసల కోసం, మీ చిల్లర కోసం అనుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇది ఎవరికి అర్థం కావట్లే, చెప్పిన అర్థం కావట్లే. ఇప్పుడు నన్ను విలన్లాగా చూస్తున్నారు, నేను తప్పు చేసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు నేను నన్ను అంటున్నారని బాధపడాలో తెలియట్లేదు. ఒరే ఆయన పరువును కూడా చంపేస్తున్నారా? ఆయన చనిపోతే దేవుడికి ఆయన సంబంధించింది, మనకు సంబంధం లేదు. అది దేవుడు ఆయనకు అంతవరకు ఆయుష్ ఇచ్చాడు, మొత్తానికి ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య అయిపోయింది అది. కానీ ఆయన పరువు ఒకటి ఉంటుంది కదా, ఆయన క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కుటుంబం ఉంటుంది కదా. అదే కదా, అంటే కామన్గా వాళ్ళు బాడీని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇదంతా అయ్యేది కాదు. అవును, ఆయన పలానా చోట్ల ఇట్లా డ్రైవింగ్ చేశారని, డ్రింక్ చేశారని అవి చూస్తూ ఉన్నప్పుడు ఎగతాళి చేస్తూ చాలామంది వెక్కిరిస్తూ ఉంటే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక, ఎలా అంగీకరించాలో తెలియక ఫస్ట్ నేను స్టన్ అయిపోయాను. ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో ఆ ఏలూరులో ఆయన వైన్ షాప్ దగ్గర ఒకసారి నిలబడిపోయాను. కాలు చేతులు పనిచేయలే, లైట్గా వణుకు వచ్చింది, భయం వచ్చింది. ఏంటిది ఇంక అప్పటికి ఫ్రెష్గా వచ్చింది, రిలీజ్ అయింది అంతే. వేరే ఒక సహోదరుడు పెట్టాడు, అన్న చూడండి ఇదని. ఇంకా అందరికి స్ప్రెడ్ కాలే. అది చూడగానే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దీన్ని డిఫెండ్ చేయాలి, ఎలా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నాకు తెలిసి నైట్ 8 గంటల ప్రాంతంలో చూసాను. నిద్రపోయింది. అసలు షాక్ అయ్యాను, వణుకు వచ్చింది, అసలు ఏం చేయాలో తెలియట్లేదు. నాకే అట్ట అనిపిస్తే మరి మిగతా వాళ్ళకి, మరి బయట వాళ్ళు ఎగతాళి చేసే వాళ్ళకి ఈరోజు లాఫింగ్ స్టాక్ లాగా, అంటే ఒక కామెడీ పీస్ లాగా, అంటే అలా ఎగతాళి చేసేదానికి ఒక వస్తువులాగా మారిపోతే స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా, తోటి పాస్టర్ కదా, వీటన్నిటికి మించి తోటి మనిషి కదా, ఆయన మరణానికి కూడా విలువ లేకుండా పోయింది, ఆయన మరణానికి కూడా గౌరవం లేకుండా పోయింది. ఈ వ్యక్తిగతంగా అలవాటు ఉండొచ్చేమో, నేను సమర్థించట్లే, ఆయన అలవాటు నేనేం చేయలేను కదా. కానీ దాన్ని బట్టి ఈరోజు అంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఇంత బాధ భరించలేక ఒరే ఇంకా గట్టిగా అరవకండ్రా, అరిచింది చాలు, తీసిన పరువు చాలు, ఇంకా అరిస్తే ఇంకేమైనా చూపెడితే వాటిని తట్టుకునే ధైర్యం లేదరా, వాటిని కవర్ చేసుకునే దానికి లేదరా, వాటిని బట్టి క్రైస్తవ్యాన్ని యేసుప్రభుని అంటే మనం తలెత్తుకొని ఎలా తిరుగుతామరా, ఇంకనైనా ఆపండ్రా అంటూ వీడియో చేస్తే ఇప్పుడు నన్ను విలన్ చేసి పడేశారు. అదే కదా, ఒక్క వీడియో బయటకు వచ్చింది ఇలా షాప్ లో మందు తీసుకుంటున్నారు అని, దానికి రిటర్న్ గా ఎలా కాపాడారు అంటే డూప్లికేట్ ని క్రియేట్ చేశారు, చెప్పారు. మరి డూప్లికేట్ అన్నప్పుడు ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా ఫుటేజ్ నిరూపించడానికి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఇది డూప్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. ఇది డూప్ అనగానే వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, హెల్మెట్ లేదు, ఆ షర్ట్ అది కాదు, కలర్ అది కాదు అనేటట్టుగా అన్నారు. ఇప్పుడు అంత మాస్క్ అన్నారు. ఈ గొల్లపూడి దగ్గర పెట్రోల్ పడుచుకునే దగ్గర ఫేస్ రివీల్ అయింది. అక్కడ ఇంకా ఆయన తూగుతూ ఆ గన్నును పట్టుకొని ఇలా ఊగుతూ ఉన్నప్పుడు చూస్తుంటే జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అంగీకరించవచ్చు కదా, మౌనంగా ఉండొచ్చు కదా. నేను మిమ్మల్ని మౌనంగా ఉండమని చెప్పట్లే, కుటుంబం ఫస్ట్ రోజు నుంచి మౌనంగా ఉంది. మీకేంది మధ్యలో, మీరెవరు అసలు? కుటుంబం ఏం మౌనంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా లేరు? అలా అరిచి చివరికి ఆయన ఫేస్ రివీల్ చేసి ఆయన పడింది, లేచింది. బయట వాళ్ళు అంటున్నారు చావును వెతుక్కుంటూ వెళ్ళాడని. వేరే వాళ్ళు కామెంట్ చేశారంట, వేరే బ్రదర్ చెప్పాడు, అయ్యా అందరినీ మరణం వెంటాడుతుంది, కానీ మీ పాస్టర్ గారిని
మరణం వెంటాడలేదు, ఈయన మరణాన్ని వెంటాడాడు అని ఇది కొంచెం వ్యంగ్యంగా చెప్పాడు ఆయన. నేను అలా చెప్పకూడదు కాబట్టి కొంచెం గ్రాంధికంగా చెప్పాను. ఈయనే వెంటాడాడు దాన్ని అన్నప్పుడు ఎంత అవమానం అది. ఇలాంటి అవమానం ఇంకా జరగకుండా ఇంకా ఏదైనా బయటకు వస్తే మనం ఏం చేయాలి, ఆయన పరువు ఏం కావాలి అని ఆపండ్రా చాలు ఇంతటితో అని అంటే కూడా నన్ను విలన్ చేసి ఇంకా ఇంకా తవ్వేటట్టు చేస్తున్నారు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టారు, విషయాలు చెప్పారు. ఇంకా ఇప్పుడైనా మర్యాదగా ఉంటే అయిపోతుంది. లేదు మేము మరలా కేసు రీఓపెన్ చేస్తాం, మా సిబిఐకి ఇవ్వాలి, మాకు ఇంకా ఆధారాలు కావాలంటే ఇంకేం బయటేస్తారు, మనకు తెలియంటి ఏమున్నాయో కదా. ఇప్పటి వరకు మనకు ఈ మందు అనేది తెలియదు, ఇది బయటకు వచ్చింది. ఇంకేదైనా బయట వేస్తే తట్టుకునే ధైర్యం నాకైతే లేదు. ఒక పాస్టర్గా, ఆయన స్నేహితుడిగా, ఆయన శ్రేయోభిలాషిగా, తోటి వ్యక్తిగా నాకైతే ధైర్యం లేదు. అందుకు నా బాధ. అందుకు ఇంత అవమానానికి నిలవబడి, ఇంత వ్యవస్థకు నిలవబడి ఎందుకు నేను చెప్తున్నానంటే కొంతమందికైనా సత్యం తెలిస్తే అరిచే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక 1000 కామెంట్స్ వస్తాయి, అందులో కనీసం 10 కామెంట్లు కూడా అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని రాలే. మొన్న వీడియో పెట్టినప్పుడు 1000 కామెంట్స్ వస్తే అందులో 200 అన్న మీరు కరెక్ట్ చెప్తున్నారు అని వచ్చింది. మళ్ళీ నిన్న ఒక వీడియో పెడితే 1000 కామెంట్స్ వస్తే అందులో 500 కామెంట్లు అన్న మీరు చెప్తుంది కరెక్ట్ అని వచ్చింది. సాధించాను. రేపు ఒక వీడియో పెడతా, ఎల్లుండి ఒకటి పెడతా, మార్పు తీసుకొస్తా. ఈరోజు ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి నేను అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈ ఎమోషన్ అన్నది అలాగే క్యారీ ఫార్వర్డ్ కాదు, తగ్గుతుంది అది. అప్పుడు నిలవబడేది పాస్టర్ జాన్ పాల్ నిజాయితీ పరుడుగా. జోకర్లు అవుతారు చూడండి వీళ్ళందరూ బఫూన్లు, జోకర్లు. సార్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే మీరు ఇంతగానం మాట్లాడుతున్నా, పోలీసులు విచారణ జరిపి ఇంత సమయం తీసుకొని ఇంతమంది పర్యవేక్షణలో జరిపినా కూడా స్టిల్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ టైంలో ఏం జరిగింది, పలానా టైంలో ఏం జరిగింది అని చెప్పి ఎందుకు రివీల్ చేయట్లేదని ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి అదే అంటున్నా, ఇంకా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి హవా నడుస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఉండి ఆలోచించట్ల జనాలు, బాధలో ఉండిపోయారు. ఇంకా ఎమోషన్ అన్న తగ్గుతుంది. తగ్గేటప్పటికి వీళ్ళు జోకర్లు అవుతారు చూడండి. మీరు చూస్తూ ఉండండి, బఫూన్లు అవుతారు, జోకర్లు అవుతారు. ఏమీ లేదని ఇంత చేసి పరువు తీశారు కదా అని జోకర్లు అవుతారు. ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకుంటారు కదా, మంచిదే, సంపాదించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది రక్తపు కూడు, అవి రక్తపు పైసలవి, రక్తపు పైసలవి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణాన్ని ఆధారం చేసి సంపాదించిన డబ్బు అది మంచిది కాదు, అది శాపం, అది గౌరవం కాదు. అది మనం అడుక్కు తిని సంపాదించుకున్నా పర్లేదు, కానీ శవం మీద సంపాదించుకోవడం, ఒక వ్యక్తి ప్రాణం మీద సంపాదించుకోవడం, ఒక కుటుంబం పరువు మీద సంపాదించుకోవడం, ఒక వ్యక్తి క్యారెక్టర్ని హననం చేసి సంపాదించడం అన్నది అది శాపగ్రస్తమైనటువంటి ధనం. అది ఇచ్చినోడు తీసుకున్నాడు ఇద్దరు అనుభవించాలి. జోకర్లు అవుతారు, చూస్తూ ఉండండి. టైం గడవాలంతే. టైం గడిచే కొద్దీ ఇప్పుడు ఎవరినైతే విలన్ అనుకున్నారో మనం నిలబడతాం చరిత్రలో. మొత్తం వ్యవస్థ అంతా ఒకవైపు వెళ్తున్నా సరే నిజం పక్షాన్ని నిలబడిన పాస్ ఒకడు ఉన్నాడని వీళ్ళందరూ ఏమవుతారు తెలుసా, జోకర్లు అవుతారు చూడండి మీరు. ఆయన పరువును తీశారు కదరా అని.